ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది దాటింది. ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉంది. కానీ ఆ లోపే సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఆ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తున్నారా? ఇటీవల టీడీపీ మహానాడును కడపలో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరాలని నేతలను కోరారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరిపిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలనను కూటమి సర్కార్ పూర్తి చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్న సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని ఆయన భావిస్తున్నారు. అందుకే రాయలసీమలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారంతా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో వీరే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే గెలుస్తారా అనే ఆలోచన చేస్తున్నారట. అందుకే సీఎం ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో వైనాట్ పులివెందల అని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. కడపలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా అన్ని చోట్ల టీడీపీ గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేల పనితీరును రాయలసీమ నుంచే హైకమాండ్ ప్రారంభించిందట. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారట. ఇందులో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎమ్మెల్యేల పనితీరు బాగుందా, బాగలేదా, పర్వాలేదా అని ప్రశ్నలు అడుగుతూ అభిప్రాయం తెలుసుకుంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఇలాకాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. దాంతో వచ్చే ఎన్నికలపైన కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఓసారి సర్వే చేసి నివేదికలు తెప్పించుకున్నట్టు తెలిసింది. ఈ సర్వే రిపోర్ట్ వచ్చాక కడప జిల్లాలోని 4 ఎమ్మెల్యేల పనితీరుపై గరం అయినట్టు తెలిసింది. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరుపై సీఎం చంద్రబాబు గుస్సా అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ఏడాదిలోనే ఈ స్థాయిలో నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంపై ఆమెను మందలించారట. ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిని కూడా సీఎం చంద్రబాబు మందలించినట్టు తెలుస్తోంది. ఇక మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పనితీరుపైన సీఎం చంద్రబాబు మండిపడినట్టు సమాచారం. మైదుకూరు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందించకపోవడంపై జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడా నియోజకవర్గంలో సమస్యలు వినేందుకు సిద్ధంగా లేరట. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ లేకపోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పూర్తిగా ఫెయిల్ అయ్యారని తెలిసిందట. అయితే
ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి సైతం వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏడాది పాలనపై వచ్చిన నివేదికల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలకు ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు సర్వేలో నెగిటివ్ రిపోర్టు వచ్చిన నేతలను దూరం పెట్టే అవకాశం ఉందని స్వయంగా చెబుతున్నారట. అలాగే వన్ టైం ఎమ్మెల్యే అన్నట్టు కాకుండా 2-3 సార్లు గెలిచేలా ప్రణాళికలు వేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది.